హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య స్టేషన్ వేదిక. సో ఈ వీడియో వచ్చేసి నేను ఈ కుర్తీని ఎలా స్టిచ్ చేశాను, అలానే ఈ దుపట్టాకి ఈ లేస్ అనేది ఎలా యాడ్ చేశాను అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మనకి శారీలో వచ్చిన బార్డర్స్ని ఇలాగా సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు, అలానే మంచిగా ఫినిషింగ్ కూడా వస్తుంది. సో ఇక్కడైతే నేను ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను దుపట్టా కింద కన్వర్ట్ చేయడం కోసం అనేసి. సో ఇది బార్డర్ ఉంది కదా, ఇది వచ్చేసి శారీది చిన్న బార్డర్ వస్తుంది కదా టాప్ పార్ట్లోని, సో అదనమాట. సో నేను దాన్ని ఇప్పుడు ఈ ఆర్గన్జా ఫ్యాబ్రిక్కి యాడ్ చేయబోతున్నాను. సో మనం ఎలాగా ఆ పోగులు అవి కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడైతే నేను ఆర్గన్జా ఫ్యాబ్రిక్ తీసుకున్నా అని చెప్పాను కదా, అది వచ్చేసి నేను 2.25 మీటర్స్ తీసుకున్నాను, అంటే 2.5 మీటర్లు అనమాట. అదే ఓనీకి అలా అయితే మనం 2.5 మీటర్స్ తీసుకుంటాము. సో ఇది ఓన్లీ దుపట్టాకి కాబట్టి, కుర్తీకి వేసుకోవడానికి కాబట్టి నేను 2.25 మాత్రమే తీసుకున్నాను. ఎక్కువ అయితే మళ్ళీ ఈడ్ చేస్తాం కదా, సో అందుకోసమని ఇది తీసుకున్నాను. ఇది పన్నా చాలా పెద్దగా ఉంది అనేసి నేను కొద్దిగా ఫ్యాబ్రిక్ అయితే తీసేసాను. మనం ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు అని అంటే, మన షోల్డర్ నుండి హ్యాండ్కి సరిపడా అంత పొడుగు తీసుకుంటే సరిపోతుంది అనమాట, అంటే పన్నా. సో అంత తీసుకుంటే క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇక్కడ నేను ఈ బార్డర్ది ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను, సో దట్ యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి. ఇక్కడ నేను పేపర్ మీద మీకు చూపిస్తున్నాను, సో దట్ మంచిగా అర్థమవుతుంది క్లియర్గా అనేసి. ఇక్కడ నేను ఇలాగా క్రీమ్ కలర్ పేపర్ అనేది తీసుకున్నాను కదా, చిన్న చిన్న డాట్స్ పెట్టి, అది ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ లాగా, అంటే ఇక్కడ నేను ఆర్గన్జా ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను కదా అదిలాగా. అలానే స్ట్రిప్ ఆఫ్ పేపర్ తీసుకున్నాను కదా, సో డార్క్ కలర్ వచ్చేసి అది లేస్ లాగా అనమాట. సో ఇప్పుడు మనము కరెక్ట్ సైడ్స్ ఆపోజిట్ పెట్టుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ పెట్టుకున్నాను, సో దట్ మనము ఇలాగ ఫోల్డ్ చేసి లేస్ మీదకి స్టిచ్ చేయడానికి బాగుంటుంది అనేసి. సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం లేస్ని కరెక్ట్గా ఆ 1 ఇంచ్ వరకు అడ్జస్ట్ చేసుకొని దాన్ని ఇప్పుడు ఫోల్డ్ చేయాలి మళ్ళీ. సో ఇక్కడ మనం టోటల్గా 2 ఫోల్డ్స్ అయితే చేస్తున్నాము. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనము మంచిగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఎక్కడైతే ఫోల్డింగ్ అనేది పెట్టామో అక్కడ మనం ఒక స్టిచ్ అనేది వేసేస్తాం అన్నమాట. సో నేను ఇక్కడ బ్లాక్ కలర్ పెన్తోని పేపర్ మీద ఇలాగా చిన్న చిన్న డాషెస్ లాగా పెడుతున్నాను కదా, అవి వచ్చేసి స్టిచెస్ లాగా అనమాట. సో మనం అలాగా ఒక స్టిచ్ అనేది వేస్తాము. చూసారు కదా, ఇలా స్టిచ్ వేస్తే మనం ఇలాగ లేస్ని ఓపెన్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ ఇలాగ పేపర్ని గ్లూతో స్టిక్ చేసేసాను. ఇప్పుడు చూసారు కదా ఎలా కనిపిస్తుందో. సో కంప్లీట్గా మనకి పేపర్ అనేది క్లోజ్డ్గా ఉంటుంది. సో ఇలాగా ఓపెన్ చేసుకొని మనము ఇక్కడ డార్క్ కలర్ పేపర్ ఉంది కదా, దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఆ లేస్ అనేది నిలబడుతుంది. సో చాలా చాలా బాగుంటుంది. సో ఇంత సింపుల్గా మనము నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చూపిస్తున్నాను. సో చూసారు కదా నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో. ఆర్గన్జా కాబట్టి కొద్దిగా ఇలా ఫోల్డ్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. సో అడ్జస్ట్ చేసుకొని ఇలాగా అయితే నేను స్టిచ్ అనేది వేసేస్తున్నాను. సో దగ్గర మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకొని వెళ్ళిపోవడమే. నేను ఇక్కడ డిజైన్ అనేది ఉంది కదా ట్రయాంగిల్ షేప్లోని, సో కరెక్ట్గా అది రావడానికి అయితే చూసుకొని అడ్జస్ట్ చేస్తూ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో ఫోల్డింగ్ అది కరెక్ట్గా ఉండేలాగా. సో చూసారు కదా, ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అనేది మొత్తం కూడా అలానే వచ్చేలాగా కానీ స్టిచ్ చేస్తే మనకి రెడీమేడ్ లుక్ లాగా అయితే ఉంటుంది.
సో ఇక్కడ లేస్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ బార్డర్ ఉంది కదా, అది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవడమే. ఈ బార్డర్ వచ్చేసి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే వచ్చింది, ఇంకో 2 సైడ్స్ రాలేదన్నమాట. సో మనకి చిన్నగానే ఉంది కాబట్టి నేను ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే యాడ్ చేశాను. సో ఒక సైడ్ యాడ్ చేసేసిన తర్వాత ఇంకో సైడ్ కూడా బార్డర్ అనేది మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సో ముందుగానే నేను ఎంత బార్డర్ అనేది ఉందో చూసుకున్నాను. మనకి ఆ దుపట్టాకి సరిపోయిందా లేదా అనేసి చూసుకున్న తర్వాత ఇలా అయితే యాడ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఒక సైడ్ బార్డర్ స్టిచ్ చేసేసాను కదా, ఇది వచ్చేసి ఇంకొక సైడ్ అనమాట. బార్డర్ని యాడ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు మనము దీని మీద ఒక స్టిచ్ అనేది వేయాలి, అప్పుడు స్టిఫ్గా నిలబడుతుంది అనమాట బార్డర్ అనేది. సో చూసారు కదా బ్యాక్ సైడ్ ఎంత మంచి ఫినిషింగ్తో ఉందో. సో ఇలాగా కానీ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఏదైతే చిన్న ఫోల్డింగ్ పెట్టి స్టిచ్ చేసామో బ్యాక్ సైడ్, అది బార్డర్ సైడ్ పెట్టుకొని దాని మీద ఒక స్టిచ్ అనేది వేసేస్తాము. సో దట్ మనకి ఏదైతే ఫోల్డ్ చేసామో అది ట్రాన్స్పరెంట్ సైడ్ కనబడకుండా ఉంటుందన్నమాట. సో లేస్ బ్యాక్ సైడ్కి వచ్చేలాగా పెట్టేసి దాని మీద స్టిచ్ అనేది వేసేస్తున్నాము. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కదా, మళ్ళీ కానీ ఇటు సైడ్ కనిపిస్తే చూడ్డానికి బాగోదన్నమాట. సో అందుకోసమని లేస్ ఏదైతే ఉందో అటు సైడే మనము ఆ ఫోల్డింగ్ని పెట్టేసి దాని మీద ఒక స్టిచ్ అనేది ఇలాగా వేసేస్తాము. సో చూసారు కదా సేమ్ ఈ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్కే ఈ లేస్ వచ్చినట్టయితే కనిపిస్తుంది కదా, చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనము మిగతా 2 సైడ్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఫోల్డ్ చేసేసి అయితే స్టిచ్ చేసేసేయడమే. చూసారు కదా ఈ దుపట్టా ఎంత బాగా కనిపిస్తుందో, సేమ్ రెడీమేడ్ దుపట్టా లాగే కనిపిస్తుంది కదా. సో మనకి కావాలి అని అనుకుంటే ఆ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ మీద గోల్డ్ 3D అవుట్లైనర్ ఉంటుంది కదా, దాని మీద మనము పెయింటింగ్లా వేసుకోవచ్చు. చిన్న చిన్న డాట్స్లా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. సో బ్యాక్ సైడ్ కూడా మంచి ఫినిషింగ్తో అయితే ఉంది. ఇక్కడ నేను ఆర్గన్జా ఫ్యాబ్రికే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే టాప్ పార్ట్ కూడా ఆర్గన్జా ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది, అందుకోసం అనేసి నేను ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను దుపట్టా కోసం కూడా. మనం కావాలి అనుకుంటే జార్జెట్ కూడా వెళ్ళొచ్చు, కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ ఈ ఆర్గన్జా ఏంటంటే ఫ్లోయిగా ఉంటుంది కదా, సో ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటుంది కాబట్టి డ్రెస్ బార్డర్ అనేది కూడా బాగా కనిపిస్తుంది అనేసి ఇదైతే చూస్ చేసుకున్నాను. అలానే టాప్ పార్ట్ వచ్చేసి నేను లెహెంగా స్టిచ్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్తోని ఇలాగ టాప్ పార్ట్ని స్టిచ్ చేశాను. సో ఫ్రంట్ పార్ట్ అయితే అడ్జస్ట్మెంట్స్ లేకుండానే స్టిచ్ చేశాను, కానీ బ్యాక్ పార్ట్ మాత్రం కిందన మనకి బార్డర్ వచ్చింది కదా, అవి అయితే నేను కొద్దిగా అతుకులు అయితే వేసి స్టిచ్ చేశాను. సో మీరు చూస్తారు నేను ఎలా స్టిచ్ చేశాను అన్నది.
టాప్ పార్ట్‌కి వచ్చేసి నేను ఇలాగా సింపుల్‌గా నెక్ అయితే పెట్టాను. అలానే ఇక్కడ హ్యాండ్స్‌కి వచ్చేసరికి నేను నార్మల్‌గా షార్ట్ స్లీవ్సే పెట్టాను. ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా తక్కువ ఉందన్నమాట. సో, అది కూడా అడ్జస్ట్‌మెంట్స్‌తోనే స్టిచ్ చేశాను కాబట్టి ఇక్కడ హ్యాండ్స్‌కి నేను చిన్నగా బార్డర్ అనేది యాడ్ చేశాను. ఆ బార్డర్ కూడా చిన్నదే మిగిలితే అది కూడా అడ్జస్ట్ చేసి అయితే అలాగా ట్రయాంగిల్ షేప్‌లో అయితే పెట్టి స్టిచ్ చేశాననమాట. సో, చూసారు కదా కింద బార్డర్ అనేది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. సో, చూసారు కదా ఇక్కడ ఒక అతుకైతే పడింది. కిందన బార్డర్ దగ్గర. అలానే బార్డర్ కూడా ఈ మీద ఫ్యాబ్రిక్ ఉంది కదా! ఆ ఫ్యాబ్రిక్‌కి నేను స్టిచ్ చేశా అనమాట. అతికాను. సో, అది మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ ఎలా అతికానో. సో, ఇది చూసారు కదా! ఇక్కడ స్ట్రెయిట్‌గా ఇలాగా స్టిచ్ చేశాను కదా! అది ఫస్ట్ అయితే మనము రైట్ సైడ్ అయితే స్టిచ్ చేసి తర్వాత రాంగ్ సైడ్ అయితే తిప్పేసి స్టిచ్ చేయాలి. అప్పుడు ఇలాగా నీట్ ఫినిషింగ్‌తో అయితే ఉంటుంది. మనకి ఎటు తిప్పినా సరే ఆ పోగులవి రాకుండా నీట్‌గా ఉంటాయి. ఇక్కడ బార్డర్‌ని కూడా నేను ఈ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ చేశాననమాట. సో, చూసారు కదా! అసలు అటాచ్ చేసినట్టే కనిపించడం లేదు. అంత బాగా కనిపిస్తుంది. నీట్‌గా ఉంది కూడానా. సో, ఇలాగ మనము మంచిగా అయితే ఇలాంటి ఎలాంటి అతుకులు పడినా సరే ఇలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు నీట్‌గా. సో, కిందనొచ్చేసి ఇలాగ మనకి ఈ బార్డర్ వచ్చింది. చాలా చాలా బావుంది. సో, చూసారు కదా! ఇక్కడైతే హ్యాండ్స్‌కి నేను ఇలాగ షార్ట్ స్లీవ్స్ మీద ట్రయాంగిల్ షేప్‌లో అయితే పెట్టాను. ఇక్కడ మీరు చూస్తే బార్డర్‌కి ఆల్రెడీ చిన్న చిన్న ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా! సో, దానికి ఎలా సెట్ అవుతుంది అనేసి స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి మీదకి పెట్టేశాను నెక్ అనేది. కొద్దిగా కంఫర్టబుల్‌గా ఉంటుంది అనేసి. సో, చూసారు కదా! ఇలా అయితే నేను స్లీవ్స్ అయితే డిజైన్ చేసుకున్నాననమాట. సో, నేను ఈ కుర్తీని మంచిగా కంఫర్టబుల్‌గా ఉండేలాగా అయితే స్టిచ్ చేసుకున్నాను. సో దట్ ఎక్కడ గుచ్చుకోకుండా ఉంటుంది అనేసి. దీనికి మనము స్ట్రెయిట్ కట్ ప్యాంట్ గానీ, లేదా లెగ్గిన్ గానీ పేరప్ చేయొచ్చు ఆరెంజ్ కలర్‌లో. లేదు అనంటే మనకి ప్లాజో ప్యాంట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. సో, వాటిని కూడా ట్రై చేయొచ్చు. కొద్దిగా డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది. నేనైతే పింక్ కలర్‌లో అయితే తీసుకున్నాను గానీ, అది సెట్ అవ్వలేదు. ఎందుకంటే టాప్ పార్ట్ వచ్చేసి డ్యూయల్ షేడ్ అయితే ఉందనమాట. సో, ఇలాగా డార్క్ పింక్ మీద మనకి బ్లాక్ కలర్ షేడ్ అనేది కనిపిస్తుంది. సో, అలాగా మనకి ఫ్యాబ్రిక్స్ దొరకడం కష్టం కదా! సో, మనం డైరెక్ట్‌గా ఆరెంజ్‌కెళ్ళిపోతే బెస్ట్ అనమాట. సో, నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.